నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత తీహార్ జైల్లో ఉన్న సంగతి సంబంధించి మనందరికీ తెలిసిందే. ఇందులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితను విచారించడానికి అనుమతి కోరుతూ సిబిఐ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అసలు ఎందుకు సిబిఐ ఇందులో ఎంట్రీ ఇచ్చింది? ఏదైనా కొత్త కేసా, లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోని మనీ లాండరింగ్ సంబంధించే సిబిఐ ఎంట్రీ ఇచ్చిందా? అసలు ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో కవిత ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నారు, రిమాండ్లో. బట్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా మామూలుగా కాదు. కవితని విచారించడానికి రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ ఒక పిటిషన్ కూడా వేసిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు సిబిఐ ఇలా ఎంట్రీ ఇచ్చింది? అసలు ఏంటి? సిబిఐ కొత్తగా ఎంట్రీ ఇచ్చింది ఏమి లేదమ్మా. ఆల్రెడీ ఇక్కడ సిబిఐ కూడా ఎంటర్ అయింది. అప్పుడు ఆవిడ అరెస్ట్ కేసులో కూడా అప్పుడే వచ్చారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఈడీ విచారణ ఆల్మోస్ట్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఆవిడది బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్కి ఆవిడకి తీర్పు రాబోతోంది రేపు సోమవారం. ఓకే, సోమవారం మంగళవారం రాబోతోంది. 9వ తారీఖు కదా, 9వ తారీఖు 10:30కి ఇస్తామని చెప్పారు కోర్టు. అందుకని ఈలోగా ఇప్పుడు సిబిఐ మళ్ళీ మాకు విచారించడానికి అనుమతి ఇవ్వండి అని ఇప్పుడు సిబిఐ అందుకోసం ఎంటర్ అయింది అక్కడ. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వేయకపోతే ఆవిడకి మధ్యంతర బెయిల్ వచ్చింది అనుకోండి, రాదు. 99% ఆవిడకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆవిడ మీద ఇప్పుడు ఆధారాలన్నీ చాలా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే దీని అంతటికీ మూల కారణం కవితే. అంటే లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారి ఆవిడ. అంతేకాకుండా ఇప్పుడు ఆవిడ ఫోన్లు పగలగొట్టడం, ఆ చిప్పులన్నీ నాశనం చేయటం, ఇవన్నీ జరిగాయి కదా 10 ఫోన్లో ఎన్నో. సో ఇవన్నీ కూడా ఆవిడే చేశారు. మనీ లాండరింగ్ అంతా జరిగింది. 100 కోట్లు చేతులు మారాయి. ఇవన్నింటికి కూడా మూల సూత్రధారి ఆవిడే అని చెప్పి ఆల్రెడీ ఆవిడ మీద కేసు, అంటే ఒకళ్ళు వాగ్మూలం ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయంలో కవిత గారి విషయంలో తీసుకుంటే బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. అంటే బెయిల్కి సంబంధించి అంటే ఈవిడ అప్లై చేశారు, కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, సో నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పని. సో అది కూడా రాకుండా ఉండేలాగా, అలాగే వేరే కొత్త సాక్ష్యాలు ఏవో కూడా ఈడీ అధికారి భానుప్రియ మీనా డైరెక్ట్గా జడ్జికే సబ్మిట్ చేశారని కూడా ఉంది. సో ఏం సబ్మిట్ చేసి ఏం చేశారు? చేయటం అంటే ఇప్పుడు వీళ్ళు విచారణలో తేల్తాయి కదమ్మా. ఈవిడ ఏమేం చేశారు, ఏ రకంగా ఈవిడ డబ్బు పంపిణీ చేశారు, ఈ వివరాలన్నీ వాళ్ళ ఆధారాలు సేకరించారు కదా. ఇప్పుడు ఆవిడ ఫోన్లన్నీ తీసుకున్నారు. ఆవిడ ఫోన్ సంభాషణలు ఇవంతా కూడా మీనా గారు డైరెక్ట్గా ఇచ్చి ఉండొచ్చు. ఇగో ఇవి ఆధారాలు పక్కాగా ఉన్నాయి అని చెప్పి ఉండొచ్చు. ఇంకొకటి ఆవిడ కొడుకు కోసం అడిగారు. ఆవిడ ఏమని, కొడుకు పరీక్షలు ఉన్నాయి, నాకు ఇది ఇవ్వండి అని, బెయిల్ ఇవ్వండి అని. దాని మీద ఏం కోర్టు స్పందించినట్టు లేదు. ఈలోగా ఆవిడ కోర్టుని ఇంకో రిక్వెస్ట్ కూడా చేశారు. నాకు కొన్ని పుస్తకాలు కావాలి, రాసుకోవడానికి, అదే పేపరు పెన్నులు కావాలి, తర్వాత నాకు దుప్పట్లు కావాలి, తర్వాత నాకు ఒక రుద్రాక్షమాల కావాలి. ఆవిడ తాళి కూడా అడిగారు అని ఒక విషయం చక్కర్లు కొట్టింది. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఆవిడ తాళి చైన్ కూడా కావాలని అడిగారని, అది నిజమో అబద్ధమో మనకు తెలీదు. అది కాకుండా ఆవిడ ఇంకేం అడిగారు, ఇంటి నుంచి ఫుడ్ అడిగారు ఆవిడ. ఇట్లా ఆవిడ ఒక కోరికలు లిస్ట్ ఇచ్చారు ఆవిడ. మరి ఇవి ఎంతవరకు నెరవేరుతాయో మనకు తెలియదు. బికాజ్ షీఈ్ నాట్ ఒక సాధారణ జైల్లోకి వెళ్ళిన వ్యక్తి కాదు కదా ఆవిడ. ఒక ముద్దాయి ఆవిడ. ఇప్పుడు అంటే ముద్దాయి అంటే ఇంకా నేర నిరూపణ కాలేదు, కానీ ఆవిడ మరి జైల్లో ఉన్నారు కదా. ఇవన్నీ ఇచ్చే అవకాశం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మామూలు ఖైదీలకు పాపం ఇవ్వరు, కానీ ఈవిడ స్పెషల్. ఎందులో స్పెషల్? ఈవిడ మాజీ ముఖ్యమంత్రి కూతురు అయితే ఇచ్చేస్తారా? తప్పు కదా అది. ఈవిడ ఒక ఖైదీగానే అక్కడికి వెళ్ళారు. ఆవిడకి ఒక నెంబర్ ఇచ్చారు, ఖైదీ నెంబరు. ఆవిడకి మామూలు బట్టలు వేసుకోవడానికి అవకాశం లేదు, జైలు ఇచ్చే చీరలే కట్టుకోవాలనుకుంటే. ఎందుకంటే తిహార్ జైల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కంపారిటివ్గా. అందుకని అది తిహార్ అంటే అందుకే కదా. తిహార్ జైలుకి వెళ్ళటం అంటేనే మనం ఇవన్నీ ముందే యాంటిసిపేట్ చేసుకుని మనం తప్పులు చేయాలి. తప్పులు చేయకుండా ఉండటం బెటర్ ఏ వ్యక్తి అయినా, రాజకీయ నాయకులు అందులో మరీ ముఖ్యంగా. కాకపోతే ఆవిడ నేను ముఖ్యమంత్రిని కూతుర్ని కదా అనుకుని చాలా ధైర్యంగా ఆవిడ ఇవన్నీ చేసి ఉంటారు. సో దానికి ఇప్పుడు అనుభవిస్తున్నారు ఆవిడ ఫలితం అది. ఓకే. సో అంటే కవిత గారు తీహార్ జైల్లో ఉన్నప్పుడే సిబిఐ కస్టడీ విచారించడానికి అడిగింది కాబట్టి కోర్టు దానికి పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ప్రజెంట్ అయితే ఈడీ కస్టడీలో ఉన్నారు కదా, మరి ఈడీతో పాటుగా సిబిఐ కూడా
విచారించడానికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా విచారణ కోసం? ఉన్నాయండి, నాకు తెలిసి ఉన్నాయి. ఎందుకంటే సిబిఐ కూడా మొదటి నుంచి ఎంట్రీ అయి ఉంది. ఈ కేసులో ఎంట్రీ తీసుకున్నారు వాళ్ళు కూడా. ఈడీ సిబిఐ ఒకేసారి ఆల్మోస్ట్ వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈడీ విచారణ ముగిసింది కాబట్టి ఇప్పుడు సిబిఐ కూడా వాళ్ళు విచారణ చెయ్యాలి. చేశాకే కదా మొత్తం వివరాలంతా బయటకు వస్తాయి. సిబిఐ అండ్ ఈడీ రెండూ కలిపి సబ్మిట్ చేశారనుకోండి, విచారణ త్వరితగతిన అవుతుంది. అందులో ఉండే నిజానిజాలు వెంటనే బయటకు వస్తాయి మనకి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈవిడ అరెస్ట్ కూడా అయ్యి ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి తిహార్ జైలుకి కూడా వెళ్ళిపోయారు. బట్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, నాన్నగారు కావచ్చు, అన్నయ్య కావచ్చు, ఎవ్వరూ కూడా మాట్లాడట్లేదు. అంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి ఎవ్వరూ బయటకు వచ్చి మాట్లాడట్లేదు మీడియా ముందుకు వచ్చి. ఎందుకంటారు? బట్ కేటీఆర్ గారు అయితే ఒక ఈడీ అధికారితో వాగ్వాదం అయితే పెట్టుకున్నారని మాత్రం తెలిసింది. ఆవిడే భానుప్రియ మీనా. సో ఆవిడే ఇప్పుడు బెయిల్ రాకుండా ఉండడానికి ఏవైతే సబ్మిట్ చేయాలో, అంటే కవిత బయటకు వచ్చి ఒక విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, సో నాకు అపోనెంట్గా ఆపోజిట్గా నువ్వు సాక్ష్యం చెప్పొద్దు అనే మాటకు అలా చేశారనే దానికి సంబంధించి సాక్ష్యాలు కూడా భానుప్రియ మీనా ఈడీ అధికారి సబ్మిట్ చేశారు జడ్జికి అనేది కూడా వినిపిస్తూ ఉంది. సో దాని గురించి ఏమంటారు? ఎందుకు మాట్లాడట్లేదు కల్వకుంట్ల ఫ్యామిలీ? అసలు కేసీఆర్ గారు ఫస్ట్ ఇలా ఎప్పుడైనా కామ్గా ఉన్నారమ్మా ఏ విషయంలోనైనా? ఒక అపోజిషన్ ఏదైనా చిన్న తప్పు చేస్తే చీల్చి చెండాడుతాడు ఆయన. ఆయన వాగ్దాటి ఏంటో మనకు తెలుసు. ఆ వాగ్దాటి కూడా మామూలుగా ఉండదు, బూతులే మాట్లాడతాడు. పైగా ఇటీవల కాలంలో కూడా ఒక చోట నేను ఎప్పుడైనా అసలు చెడ్డ మాటలు మాట్లాడానని అడిగాడు ఆయన. అడిగితే భయంకరంగా ట్రోల్ చేశారు ఆయన, మొత్తం మాట్లాడినవన్నీ పెట్టి. అసలు ఆంధ్ర వాళ్ళని ఎట్లా తిట్టాడు, ఇక్కడ అసలు ఎట్లాంటి మాటలు వాడాడు, అసలు ప్రతిపక్షాన్ని మాట్లాడినిచ్చాడా? అసలు మీడియా మాట్లాడింది ఆయన ఉన్నంతకాలం? లేదు. మీడియా ఎవరైనా మాట్లాడగలిగారా? మీడియాకి అసలు అంత దమ్ము ఉందా ఆ టైంలో? కాబట్టి కేసీఆర్ కూతురు విషయంలో ఏమీ చేయలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఆయన. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశాడో అప్పుడే పార్టీ పతనం ప్రారంభమైంది. అది ఆ రోజు మొదలైంది. ఇప్పుడు కూతురు అరెస్ట్ తోటి అది పరాకాష్ఠకి వెళ్ళింది. ఇప్పుడు అందుకని ఆయన కూతురు విషయం ఎక్కడా ప్రస్తావించట్లే. ఇప్పుడు నిజంగా దమ్ముంటే ఆయన ప్రతి ప్రచార సభల్లో ముందు నా కూతురికి కష్టం వచ్చింది, నా కూతురు తప్పు చేయలేదని చెప్పగలగాలిగా. ఎక్కడా చెప్పట్లేదు మనం చూస్తే. అంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎవిడెన్స్లు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా కూడా అది నెగిటివ్ అవుతుంది అమ్మాయికి. ప్లస్ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతాడు? ఎదురువాళ్ళు. ఈవెన్ కేటీఆర్ గారు కూడా మాట్లాడట్లేదు. అవును, కేటీఆర్ ఇప్పుడు మాట్లాడలేడు. ఆ రోజు మీరు చెప్పట మీనాతోటి దెబ్బలాడాడు, వాగ్వాదానికి దిగాడు ఆయన. దిగి ఇంగ్లీష్లో మాట్లాడాడు. దాని మీద కూడా ట్రోల్ అయ్యాడు ఆయన. నీ ఇంగ్లీష్ విన్నాములే అని చెప్పి జనాలు నవ్వుకున్నారు కూడా. నువ్వు ఎట్లా చేస్తావు అంటే అక్కడ కూడా టెక్నికల్గా వాళ్ళు ఏవి చూసుకోకుండా వచ్చి అరెస్ట్ చేయరమ్మా. వాళ్ళు ఎవరు చెప్పి రారు. నెంబర్ 1, 5 గంటలు వాళ్ళు ఉండి వాళ్ళన్నీ చూపించే ఎవిడెన్సులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఊరికే వచ్చేసి నన్ను అరెస్ట్ చేసేయగలరా ఎవరైనా? ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ సో ఈజీ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్, అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అన్లెస్ అంటిల్ వాళ్ళ దగ్గర ఎవిడెన్సులు లేకుండా. నెంబర్ 1 అది ఎవిడెన్స్లు ఉండాలి. నెంబర్ 2 తగిన ఆధారాలతోటి వాళ్ళు ఎంతమందిని వాళ్ళు మాట్లాడి వాళ్ళని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వాంగ్మూలాలు తీసుకుని అవన్నీ సేకరించాక ప్రతి ఒక్కళ్ళు ఎవరి వైపు చూపించారు? కవిత వైపు. అప్పుడు వాళ్ళు రంగంలోకి దిగి ఇంత జరిగింది మనకి. సో అది జరిగింది. ఇప్పుడు కేటీఆర్కి కూడా ఇప్పుడు ఓ పక్క వీళ్ళకి టేపుల వ్యవహారం ఉంది కదా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది. కేటీఆర్ మీద చాలా వచ్చాయి ఈ మధ్యలో. సో ఇవి చూసుకుంటారా? ఈ తలనొప్పులు చూసుకుంటారా? వాళ్ళు చెల్లెల్ని చూసుకుంటారా? ఇప్పుడు కేసీఆర్ మాట్లాడలేకపోవటానికి కారణం అదే. ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకటి వాళ్ళు నెత్తిని చుట్టుకోబోతోంది ఇప్పుడు వీళ్ళిద్దరికీ. ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ గడ్డు కాలం అమ్మ అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది నన్ను అడిగితే. ఓ దశకాలం అంతే. రెండో టర్మ్లో వాళ్ళు అసలు దొరాహంకారం అంతా చూపించారు. వాళ్ళు ఎంత చక్కగా పాలించి ఉండొచ్చు. ఎంతసేపు తిట్టడం, అరవడం, గొడవ చేయటం తప్ప పరిపాలన ఏం చేశారు వాళ్ళు? అంతా దోచుకోవటమే వాళ్ళు కూడా. ఓ పక్క అక్కడ జగన్ రెడ్డి దోచుకున్నాడు, ఓ పక్క ఇక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకుంది. అదే జరిగింది. ప్రజెంట్ అయితే కల్వకుంట్ల ఫ్యామిలీకి గడ్డు కాలం నడుస్తుందనే చెప్పుకోవాలి. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఒక రకమైనటువంటి హెడేక్స్ ఉన్నాయి. సో కవిత ఏమో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నారు. బట్ ఇప్పుడు ఈడీతో పాటుగా సిబిఐ కూడా ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఇంకేమన్నా కొత్త కేసులు ఏమన్నా ఆవిడ మెడకు చుట్టుకోబోతున్నాయి, లేకపోతే ఈ మనీ లాండరింగ్ కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ది ఇదే చుట్టుకోబోతుందని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.